మార్చి 11 కోర్డువా నగర పునీత యులోజియా గారి పండుగ. పునీత యులోజియా గారు ఉత్తమ క్రైస్తవ కుటుంబం కావడం వలన వారు విశ్వాసంలోనే ఎదిగారు. కోర్టువా నగరంలో యూరోప్లో ప్రసిద్ధి చెందిన న్యాయస్థానం ఉంది. ముస్లిం ఖలీఫాలు పాలనలో కఠిన తీర్పులు ఇచ్చేది. ఈ మహానగరం విద్య, వ్యాపారం, పండితులు, తెలివైన వారికి కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. కార్డోబా మహానగరంలో యులోజియా గారు క్రైస్తవ మఠాధిపతి ఫెరాండో గారి వద్ద విద్యాభ్యాసం పొందారు. వారి ఆధ్వర్యంలో గొప్ప విద్యావంతులు, క్రైస్తవ పండితులు అయ్యారు. సువార్త గ్రంథాలు, క్రైస్తవ చట్టం పఠించారు. కొరోబా గురు శిక్షణా కేంద్రంలో స్పెరాండో గారి ఆధ్వర్యంలో గురు పట్టాభిషిక్తులై పరిశుద్ధ జీవితం, వాక్ఫటిమ, వినమ్రతకు మరింత మెరుగులు పొందారు. క్రీస్తు శకం 850లో కొర్లోవాలో వేదహింసల్లో అనేక క్రైస్తవులు ప్రాణాలిచ్చారు. యులోజియా గారు ఖైదులో ధైర్య ప్రదర్శనం చేసి విశ్వాసులను ప్రోత్సహించారు. క్రీస్తు శకం 858లో టొలేడో ఆర్చ్ బిషప్ గా ఎన్నికయ్యారు. మహమ్మదీయ మతం నుండి క్రైస్తవత్వం స్వీకరించిన లియో క్రిషియాను కాపాడినందుకు పునీత యులోజియా గారిని ఖైదు చేసి క్రీస్తు శకం 559లో శిరోఖండన శిక్ష విధించారు. 4 రోజుల తర్వాత లియో క్రిషియాను తల నరికించి ఆమె వేద సాక్షి కిరీటం ప్రసాదించబడింది. లియో క్రిషియా ధైర్యం, యులోజియా విశ్వాసం ద్వారా క్రైస్తవ సాక్ష్యత్వం చిరస్మరణీయమైంది. పునీత యులోజియా గారా మా కొరకు ప్రార్థించండి.